బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని మండిపడింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో లింకు పెట్టడం రాజ్యాంగబద్ధం కాదని కూడా స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ రెండు బిల్లులను అయితే ప్రవేశపెట్టాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు కూడా తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల తర్వాతే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని, అది కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని గతంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఇక పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 3 గంటలకు పైగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ఇక పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేపీ వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్, శశి థరూర్, ఇక మీరా కుమార్, ఇక అంబికా సోని, ఆనంద్ శర్మ, కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇక సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించేందుకు ఇక ఈ నెల 10, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపైనైతే సమావేశంలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకులతో మల్లికార్జున ఖర్గే ఈ నెల 15న సమావేశం అవుతారని, పార్లమెంటులోని సభా నాయకులతో సమావేశమై వ్యూహరచన చేస్తారని సమావేశం నిర్ణయించింది. ఇక పార్లమెంటులో 2 బిల్లులను కూడా వ్యతిరేకించాలా లేదా అనే అంశంపైన తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా తీర్మానించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికే కేంద్ర పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తోందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని చెప్పేసి తప్పుపడుతోంది. పార్లమెంట్ అసెంబ్లీలో సీట్లను 50% పెంచాలనే నిర్ణయం ఏకా ప్రాతిపదికనైతే ఖచ్చితంగా తీసుకున్నారని చెప్పేసి ప్రశ్నించింది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు కూడా తాము అనుకూలమేనని చెప్పేసి, కానీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనకు అయితే ఈ లింకు పెట్టి హడావుడిగా అమలు చేయడాన్ని అయితే తప్పుపడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనాయకులు స్పష్టం చేశారు. ఇక్కడ సమస్య మహిళా రిజర్వేషన్ అమలు కాదని, ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచుతున్నామంటైతే డీలిమిటేషన్ ప్రక్రియను రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అయితే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సీట్ల సంఖ్యను 50% పెంచడం ద్వారా దక్షిణాదికే కాకుండా ఉత్తరాదికి, ఈశాన్యానికి కూడా నష్టమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఇక ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ దన్ని ఈ డీలిమిటేషన్ యొక్క ప్రక్రియనైతే తీవ్రంగా వీళ్ళందరూ కూడా విమర్శించారు. ఇక లోక్సభ సీట్లను 50% పెంచితే దక్షిణాది రాష్ట్రాలకైతే ఖచ్చితంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇక ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల కంటే కూడా తాము వెనుకబడిపోతామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, శశి థరూర్ తదితరులు అయితే తప్పుపడుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికైతే విరుద్ధమని చెప్పేసి స్పష్టం చేశారు ఖర్గే. మరి ఈ 2 సమావేశాలు ఎన్నికల వేళల వ్యవస్థలపైన అయితే గణనీయంగా అయితే ప్రభావం చూపిస్తాయని తెలియజేశారు. ఇక ఏదైతే ప్రతిపక్షాలతో కలిసి చర్చించి ఈ విషయంలో ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన ప్రతిపాదించారు. ఇక పశ్చిమ బెంగాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత, అంటే ఏప్రిల్ 30వ తేదీ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశం పైన పూర్తి స్థాయిలో చర్చలన్నీ కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు తాను, ఇక ప్రతిపక్ష నేతలైతే లేఖ రాశారని కూడా ఖర్గే వెల్లడించారు. తామంతా ఉమ్మడిగా విజ్ఞప్తులు చేసినా కూడా ప్రభుత్వం వాటన్నింటినీ కూడా తుంగలో తొక్కిందని, ఇక ఎన్నికల్లో ప్రయోజనమే పరమావధిగా అయితే సమావేశాల నిర్వహణకే మొగ్గు చూపుతుందని కూడా తప్పుపట్టారు. ఇక కాగా రాజ్యాంగంలో ఏ సవరణలు చేపట్టనున్నారో కూడా తమకి ఇంతవరకు కూడా
ఎవరు కూడా అంటే సమాచారం లేదని చెప్పేసి ఇక సీనియర్ నేత జైరాం రమేష్ కూడా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో 334 పేరుతో అయితే 2023లో ప్రవేశపెట్టినటువంటి సవరణ ప్రకారం లోక్సభ అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, ఇక ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించినటువంటి రిజర్వేషన్లలో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారని ఆయన గుర్తించారు. 2026లో జనగణన పూర్తి చేసి దాని ప్రకారం డీలిమిటేషన్ నిర్వహించాలని, 2029 ఎన్నికల్లో రెండింటిని కూడా అమలు చేయాలని నిర్ణయించారని చెప్పేసి తెలిపారు. ఇక మరి ఇప్పుడు ఎందుకింత హడావుడిగా అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఎందుకు చూస్తున్నారని చెప్పేసి కూడా నిలదీశారు. ఇక వెంటనే కూడా మహిళా రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని చెప్పేసి తాము డిమాండ్ చేశామని, అయినా కూడా ప్రభుత్వము ఏదైతే తిరస్కరించిందని చెప్పేసి ఏదైతే జనగణన తర్వాతే అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇక 134 సవరణను పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఇక ఇప్పుడు దానికి భిన్నంగా కూడా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రత్యేక సమావేశాలు హడావుడిగా నిర్ణయించాల్సిన అవసరం ఏమిటి? మరో 20 రోజులు ఎందుకు ఆగకూడదు? జనగణనతో పాటు కులగణన చేయాలని మేము డిమాండ్ చేశాం. అప్పుడు మోదీ మమ్మల్ని అర్బన్ నక్సలైట్లుగా అభివర్ణించారు. అదే మోదీ ఆ తర్వాత యూటర్న్ తీసుకుని 2020లో జనగణనలో కులగణన కూడా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు అని చెప్పారు. అయితే 2021లోనే జనగణన పూర్తవుతుందని చెప్పేసి ఇక సెన్సస్ కమిషనర్ అయితే చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే మొత్తానికి మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి 15 లక్షల మంది మహిళలకు సాధికారత కల్పించింది తామేనని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనం పొందడం, ఇక పశ్చిమాసియా ఘటనల నుంచి కూడా ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం, విదేశాంగ స్థితిలో వైఫల్యాన్ని కూడా తప్పిపుచ్చుకోవడం కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ విమర్శించింది.